అనిపించింది? బాగుంది, చాలా బాగుందా? చాలా బాగుంది. ఓకే, ఎట్లుంది మాస్టర్? చాలా బాగుంది. ఇంకా ధ్యానం పెరగాలి. పెరగాలి ఇంకా. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మాస్టర్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, ఎక్సలెంట్, సూపర్, ఆ, చాలా బాగుంది కదా? చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది. మేడం, థ్యాంక్ యూ. ఎట్లా అనిపించింది? సూపర్, ఎక్సలెంట్, ఎక్సలెంట్, చాలా బాగుంది. మాస్టర్ మాస్టర్ ఎట్లా ఉంది? సూపర్ సూపర్. సూపర్, వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. వెరీ గుడ్. సూపర్ సార్, సూపర్. చాలా బాగుంది. చివర్లో కడతాల్ పిరమిడ్ చూపిస్తే బాగుంటుండే, అది చూపించాలి. వెరీ ఇది గుడ్, ఒకటి పెద్ద ప్లస్ మైనస్ పాయింట్. ఇది కడతాల్ చూపిస్తే బాగుంటుంది. బాగుంది. అందరూ అదే ఆశించాలని చూపెట్టలేదు. ఓకే, ఓకే. ఎలా ఉంది మాస్టర్? సూపర్ సూపర్, జై హో, జై పత్రిజీ. సూపర్, సూపర్, ఎక్సలెంట్ సార్. ఎలా ఉంది మాస్టర్? బాగుంది, చాలా బాగుంది. మాస్టర్ ఎట్లా ఉంది? ఓకే ఓకే ఓకే, బాగుందా? చాలా బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్. మేడం ఎలా ఉంది? సూపర్, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలా ఉందమ్మా? బాగుంది సార్. బాగుందా? పత్రిజీ గారి జీవిత విశేషాలు చాలా తెలుసుకున్నాం మనం. ఎక్సలెంట్. వెరీ గుడ్. ఎలా ఉంది సినిమా మాస్టర్? అద్భుతం, మహా అద్భుతం. ప్రతి ఒక్కరు చూడండి పత్రిజీ జీవిత చరిత్ర. బ్లాక్ బాస్టర్. మంచిర్యాలలో సినిమా థియేటర్ ఫుల్. టికెట్స్ కోసం రికమెండేషన్. మేడం ఎలా ఉంది ఫిల్మ్? పత్రిసారా మజాక సూపర్ గా ఉంది, మామూలుగా లేదు. పత్రిసార్ అంటే పత్రిసార్, సూపర్. ఎలా ఉంది? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఇప్పుడు ఇది కొత్త వాళ్ళ అందరికి ఒక ఆదర్శం. వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ 2 వస్తుంది. సార్ సార్ రవి సార్ రండి సార్, రండి రండి. ఎలా ఉంది ఫిల్మ్? ఎలా అనిపించింది? చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. సార్ మరి ఎంత కష్టపడ్డారో సొసైటీలో ఆయన వచ్చిన దగ్గర నుంచి. మరి ఇన్ని వేల కోట్ల మంది చేస్తున్నారంటే దానికి ఆయన ఎంత కృషి చేశాడు, ఎంత కష్టపడ్డారు అన్నది చాలా అద్భుతంగా చూపించారు. చాలా వండర్ఫుల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎలా అనిపించింది? ఎలా ఉంది ఫిల్మ్? చాలా బాగుందండి. పత్రిజీ యొక్క జీవిత చరిత్ర రాబోయే తరాలకు ఆధ్యాత్మికంగా గాని ధ్యానపరంగా గాని అందరూ దేశమంతా బాగుండాలి అంటే ఎలా ఉంటుందని చూపెట్టారు. మేము కూడా ఈ ధ్యానంకి పత్రిజీ యొక్క ధ్యానం చాలా సంవత్సరాలు చేస్తున్నాము. మనస్సు ఉల్లాసంగా లేనప్పుడు ధ్యానంలో కూర్చుంటే మనస్సే కాదు, అన్ని కూడా మనకు ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయ్యే ఆన్సర్స్ దాంట్లో దొరుకుతున్నాయి. చాలా బ్రహ్మాండంగా సంతోషం. బ్రహ్మర్షి పత్రిజీ చిత్రం ఇప్పుడే చూడడం జరిగింది. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడదగ్గ చిత్రం. మానవ జీవితంలో అహింసో పరమో ధర్మో అని మనకు చెప్పిన బ్రహ్మర్షి పత్రిజీ ఎప్పటికీ మన మనసులో నిలిచిపోతాడు. ఇంత మంచి చిత్రాన్ని అందించిన PSSM వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది ప్రతి ఒక్కరూ చూడదగిన చిత్రం. ధ్యానం, మోక్షం అనేది ప్రతి మనిషికి అవసరం. దాన్ని ప్రతి ఒక్కరూ ఇటువంటి చిత్రాన్ని ఆదరించి మన పిరమిడ్ సొసైటీని, మన యొక్క ధ్యాన యోగులను మరింత ముందుకు రాయేలా అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా అద్భుతమైన సినిమా. ఇన్ని సినిమాలు చూసినా గానీ ఇంత అద్భుతమైన సినిమా మరి ఎక్కడ కనిపించలేదు. చాలా చాలా అద్భుతమైన సినిమా. ఈ సినిమాలో ప్రత్యేకంగా నిన్ను నువ్వు తెలుసుకోవాలి, బాహ్య ప్రపంచం కాదు. నీలో ఎలాంటి శక్తులు దాగున్నాయి, ఏది అనుకుంటే నువ్వు చేయగలవు. నువ్వే ప్రపంచాన్ని చూడగలవు, నువ్వే ప్రపంచాన్ని అందరికి చూపించగలుగుతావు. ధ్యానమే అన్నిటికీ మార్గం. ధ్యానం చేయు, ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. చిన్న పిల్లలు వయసుతో సంబంధం లేకుండా ధ్యానం చేయండి. ధ్యానం చేస్తూ అన్ని తెలుసుకోండి. ఆరోగ్యాన్ని ఏ విధంగా చూసుకోవాలి, ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ప్రతిదీ కూడా మనం ధ్యానం వల్లనే సాధ్యం. ధ్యానమే అన్నిటికీ మూలం అనే ఒక మంచి సత్యాన్ని, నిజాన్ని ప్రపంచం అందరికి, ప్రతి ఒక్కరికి కూడా పరిచయం చేసిన పత్రిజీకి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి, అన్ని తెలుసుకోండి. ధ్యానమే అన్నిటికీ మార్గం అనే విషయం మనం తెలుసుకోండి. బాగుంది. పత్రిసారు కష్టపడ్డంత మనము కూడా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని మనం చేయవలసినంత చేయాలి. మన వల్ల ఎంత అయితే అంత చేయాలి. అదే మేము అందరం ఎంత చేయగలిగితే అంత చేయాలి అని కోరుకుంటాను. ఇంతింతై బటుడు ఇంతై అన్నట్టుగా పత్రి గారు తీసినటువంటి డాక్యుమెంటరీ ఫిల్మ్ చాలా బాగున్నది. అతను ఒక సన్నివేశం నాకు నచ్చింది ఏంటంటే, అతన్ని జాబ్ రిజైన్ చేసిన తర్వాత వచ్చిన పెన్షన్ ను BA మాస్టర్ పుస్తకానికి కేటాయించడం నాకు చాలా దుఃఖం అనిపించింది. ఇటువంటి కార్యక్రమాలు మన పిరమిడ్ మాస్టర్లు కూడా
చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే. చెప్పండి. అందరికీ ఆత్మాభివందనాలు. ఈరోజు మంచిర్యాల శ్రీనివాస థియేటర్లో బ్రహ్మర్షి పత్రిజీ గారి డాక్యుమెంటరీ ఫిల్మ్ చూపించడం జరిగింది. దీనికి థియేటర్ యాజమాన్యం మేనేజర్ గారు చాలా సహకరించారు. టీం అందరికీ కూడా ధన్యవాదాలు. థియేటర్ టీం అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ సార్ సెకండ్ పార్ట్ ఉంటుంది. మళ్ళీ దీంట్లోనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. కోఆపరేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మరి సార్ ఎంతో మనకి లేట్ కాకుండా చేశారు, చాలా అద్భుతంగా ప్రయత్నం చేశారు. మరి ప్రత్యేక ధన్యవాదాలు సార్కి. గతయ్య క్లాస్. ధ్యాన బంధువులకు ధ్యానాభివందనాలు. మరి ఈరోజు విజయవంతంగా మంచిర్యాల శ్రీనివాస థియేటర్లో 700 మందితో 700 పైనే ఇంకా 700 మందితో అద్భుతమైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారి డాక్యుమెంటరీ ఫిలిం చూపించబడింది. చూసిన వాళ్ళందరూ చిత్రం చాలా బాగుంది. చాలా అద్భుతమైన మూవీని మా అందరికి అందించిన వెంకట్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. స్టిల్ వెయిటింగ్ అందరం పార్ట్ 2 కోసం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. పక్కన ఉన్నాయి. పత్రిజీ సినిమా చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా 99 తర్వాత ఇప్పటి వరకు జరిగినది కూడా రెండో ఫిలిం వస్తుందని అనుకుంటున్నా. రావాలి కంపల్సరీ. ఆ తర్వాత సేవలో చాలా ప్రచారం జరిగింది. చాలా మంది మారారు, నేను కూడా మారాను. వారు చెప్పినటువంటి ధ్యానంకు శ్వాస మీద ధ్యాస పెట్టి అది చేయడం వల్ల మనలో విల్ పవర్, మనకు ఒక కాన్ఫిడెన్స్, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడం అనేది జరిగింది. నేను చాలా ఆరోగ్యంగా, ఆనందంగా, హ్యాపీగా ఉండడానికి గల కారణం శ్వాస మీద ధ్యాస ధ్యానమే. పత్రిజీ నాకు ఒక తండ్రిలాగా అనిపిస్తారు. నేను సినిమా చూసినంతసేపు నేను మా ఫాదర్తో ఉన్న ఫీలింగే కలిగింది నాకు. ఓకే, బాగా అనిపించింది. దీన్ని ఇన్స్పైర్ తీసుకొని ప్రతి ఒక్కరు పిరమిడ్ మాస్టర్లు ఇంకా వర్క్ చేయాలి. మనల్ని ముందుకు నడపడానికి ఈ సినిమా తీసుకొచ్చారు. అందరికీ బాగా నచ్చింది. మళ్ళీ వర్క్ చేయాలి. ఎలా అనిపించింది చిత్రం? అద్భుతం, అమోఘం, అఖండం. ఎన్ని చెప్పినా గానీ తక్కువే. ఇది పత్రి సార్ను ప్రపంచానికి సార్ పరిచయమే అయిండ్రు. ముఖ్యంగా వారి బాగా ప్రచారం అయింది. థ్యాంక్ యూ. చాలా సూపర్ పత్రిజీ అందరూ చూడాలి. ధ్యానం మంచిగా ఉంది సినిమా. సూపర్ ఉంది. చాలా సూపర్. ఎలా అనిపించింది? అద్భుత మాటలు లేవు. ఎలా ఉంది మేడం? చాలా అద్భుతంగా ఉంది. మన మూవీ కోసం చాలా రోజుల నుంచి మనం ప్రచారం చేసినాం. ఇదంతా ఇప్పుడు ఇక్కడ చూసినాక చాలా హ్యాపీగా ఉన్నాం. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్. ఎలా అనిపించింది? సూపర్ సార్, సూపర్. సూపర్ ఉన్నది. మస్తుగా బ్రహ్మాండంగా ఉన్నది. చాలా మంచి మంది వయసులో 800 మంది దాకా. సూపర్ ఉన్నది సార్. ఓకే, థ్యాంక్ యూ. రండి. ఎలా ఉంది చిత్రం? ఎలా అనిపించింది చిత్రం? ఎలా ఉన్నది? చాలా బాగుంది. గట్టిగా చెప్పండి. చాలా బాగుంది. బాగుందా? చాలా అర్థంగా చాలా బాగుంది. ఇది నా దొరకడం నా అదృష్టం అనుకోవాలా. అంతే నా విన్నపం. ఎలా అనిపించింది అమ్మ? మంచిగా అనిపిస్తారు. బాగుంది. మాస్టర్ ఎలా ఉంది చిత్రం? ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉంది. మంచిర్యాలలో 600 మందికి ఎక్కువనే వచ్చారు. ఫుల్ నిండిపోయింది థియేటర్. చాలా హ్యాపీ. ఒకటేసారి అందరూ ధ్యానం చేశారు. ఇది చాలా మహా అద్భుతం. థ్యాంక్ యూ. సూపర్. దాంట్లో ఎక్సలెంట్ మూమెంట్ ఏంటంటే సార్ యొక్క సెకండ్ హాఫ్ లో ఛాలెంజింగ్ అయితే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఎలా అయితే ఫస్ట్ అందరూ అపోజ్ చేస్తారు కదా, అయినా తను తట్టుకొని ఆ పార్టీని ముందుకు వెళ్ళడం
దానిలో ఎన్నో అనుమానాలు ఉండే పార్టీ పెట్టడం అనేది, కానీ అది నాకు అద్భుతంగా నచ్చింది. చాలా అద్భుతం. సార్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎందుకు పెట్టాడు, దాని ద్వారా దాన పరిచయం ఎంత జరిగింది అన్ని నేను కొంచెం నెగిటివ్ ఉండే ఫస్ట్ లా, కానీ నాకు అది ఈ మూవీ ద్వారా నాకు క్లియర్ అయిపోయింది. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా అనిపించింది చిత్రం? చాలా బాగుంది మాస్టర్, చాలా బాగుంది. అది చాలా అద్భుతం. ఇది ప్రపంచంలో చాలా అంతరించిపోయింది. దీని ఇదే విధంగా అందరూ ధ్యానం చేస్తూ ప్రతి ఒక్కరి జీవితాలు మార్చుకోవాలని, ప్రతి ఒక్కరు అడుగు ముందుకేసి ధ్యానం ప్రచారం చేయాలని చాలా మంది, ఇంకింత మనం కూడా అందరం చాలా మంది కలిసి ప్రతి పల్లెటూరులో కూడా ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి చేరేలా మనం కూడా ప్రచారం, మన చైతన్య ప్రచారాన్ని కోరుకుంటున్నాం. చాలా అద్భుతం. ధ్యానులందరికీ వందనాలు. ఒక్కసారిగా మంచిర్యాల ఒక్కసారి కూడా ధ్యానంతో పులకించిపోయింది. సామూహిక ధ్యానం ద్వారా ఈ శ్రీనివాస్ టాకీస్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నిజంగా పునీతమయ్యాయి. మరి నేను ఈ డాక్యుమెంటరీ ఫిలిము ఇంకో రకంగా ఉంటది అనుకున్నాను, కానీ ఈ రకంగా నేను అస్సలు ఊహించలేదు. ధ్యాన వెంకట్ గారు చాలా అద్భుతంగా ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని తీర్చిదిద్దారు. నిజంగా నేను ఈ రకంగా తీయడం ఒక ధ్యాన వెంకట్ గారికి చెల్లింది. పత్రిజీ నిజంగా ఎవరో కాదు, రాముడు, కృష్ణుడు, యేసు, ఒక అల్లా తర్వాత పత్రిజీ మాత్రమే. మనందరికీ హింస చోడో హంస పకడో అనే అద్భుతమైన ఒక సందేశాన్ని ఇచ్చిన ఆ మహానుభావుడికి మనమంతా రుణపడి ఉన్నాము. అందరూ కూడా ఆ మహానుభావుడికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటామంటే ధ్యానం చేయడం ద్వారా మాత్రమే ఆయన రుణం తీర్చుకోగలుగుతాం. ఒక అద్భుతమైన డాక్యుమెంటరీ ఫిలిం చూడగలిగే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఈ చిత్ర యూనిట్ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అద్భుతమైన డాక్యుమెంటరీ వీడియో, దీనిలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. రెండో భాగం ఎప్పుడు వస్తుంది అని మళ్ళీ కలవరిస్తున్నారు. త్వరలో రెండో భాగం రావాలని కోరుకుందాం. ఇంత మంచి సినిమా తీసిన వెంకట్ అండ్ టీమ్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క చిత్రానికి విచ్చేసిన ధ్యానులందరికీ ధ్యానాభివందనాలు. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన శ్రీనివాస థియేటర్ యాజమాన్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ.